మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో తిరుపతిలో కొంత టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు అక్కడ సెక్షన్ 30 కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఎందుకంటే తిరుపతి జిల్లాలోనే వెంకటగిరి పోలేరమ్మ జాతర, అక్కడ బందోబస్తు అంతా ఉండడం, ఇంకొక వైపు హైందవ సంఘాలు కావచ్చు చాలా మంది అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. జగన్ పర్యటనను కూడా నిరసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉన్నా కూడా అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనేటువంటి భావనలో పోలీసు శాఖ ఉంది. ఇంకోవైపు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటు కూటమి పార్టీలు కావచ్చు, మిగిలినటువంటి వారు కూడా అక్కడ జరిగేటువంటి ప్రతి పరిణామాన్ని కూడా నిశ్చితంగా పరిశీలించడమే కాదు, ఈ టూర్ సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తానికి ఇది జరిగినటువంటి తప్పు సంబంధించిన దానిపైన ఖచ్చితంగా క్షమాభిక్ష కోరుకోవాలి, వెంకన్నని అలా వేడుకోవాలని చెప్పి కూటమి పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ శాంతి భద్రతలకు సంబంధించిన విషయంలో ప్రస్తుతం ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, ఏ రకంగా చర్యలు తీసుకున్నారు, ప్రధానంగా అలిపిరి టోల్ గేట్ నుంచి కూడా తిరుమల కొండకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ కూడా ఒక సున్నితమైనటువంటి ప్రాంతం ఇదంతా. సో ఇక్కడ మనం చూసాం గతంలో పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినటువంటి సమయంలో కూడా భక్తులకు సంబంధించి కావచ్చు లేదా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పవిత్రతకు కానీ ఇబ్బంది కలగకుండా చూసుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. కానీ ప్రస్తుతం కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొనుంది. మనోహర్ ఏంటి, సో ప్రస్తుతం తిరుపతిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, సో అక్కడ భద్రతకు సంబంధించి ముఖ్యంగా అక్కడ ఎలాంటి పరిణామాలు జరగకుండా పోలీసులు ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అటు ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇటు అలిపిరి దగ్గర ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది? శ్రీహరి గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏదైతే ఆయన సాయంకాలము రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత రోడ్డు మార్గం మీదుగా అలిపిరి వద్దకు చేరుకోవడం జరుగుతుంది. అలిపిరి వద్దకు చేరుకున్న తర్వాత ఆయన నడక ద్వారా తిరుమలకు వెళ్తారా లేదా రోడ్డు మార్గం వాహనంల ద్వారా తిరుమలకు వెళ్తారా అనేది అంశం అయితే ఇప్పటి వరకు కూడా దానిపైన ఒక క్లారిటీ లేదు. అయితే ఇప్పటికే కూటమి నేతలు, ఒక పక్క టీడీపీ కావచ్చు, మరోపక్క జనసేన, బీజేపీ నేతలందరూ కూడా ఎవరికి వారు ఎక్కడికెక్కడ కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించుకుంటారు. వీరందరూ కూడా కలిసి ఇప్పటికే ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ డిక్లరేషన్ అనేటువంటిది టీటీడీ అధికారులు చూసుకుంటారు, దాంతో మనకు సంబంధం లేదు. మనం చేయాల్సినటువంటి అంశం ఒకటే శాంతియుతంగా నిరసన తెలియజేయడం. ఈ శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అలిపిరి వద్దకు చేరుకుంటారో సమయానికి ముందు దాదాపు ఒక అర్ధగంటకు ముందే అక్కడికి చేరుకుని అందరూ కూడా అక్కడ శాంతియుతంగా నిరసన తెలియజేయాలని ఒక ప్రకటన కూడా కూటమి నేతలు విడుదల చేసినటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మఠాధిపతుల నుంచి కావచ్చు, పీఠాధిపతుల నుంచి కావచ్చు, వివిధ ఆశ్రమాల నుంచి కావచ్చు, ఆలయాల నుంచి కావచ్చు స్వామీజీలు ఇప్పటికే భారీగా తిరుమలకు చేరుకున్నటువంటి పరిస్థితి. గ్రూపులుగా ఏర్పడి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే ఒక సమాలోచన అయితే గ్రూపులుగా విడిపోయి వారు నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే తిరుమలకు ఆయన రావాల్సినటువంటి పరిస్థితి ఏమి ఉంది అనేటువంటి ఒక విషయాన్ని అయితే స్వామీజీలు ప్రశ్నిస్తున్నారు. ఆయన వస్తే ఇప్పటికే ఈ 5 ఏళ్ళు తిరుమలను చాలా వరకు అపవిత్రితం చేసినారు. మళ్ళీ ఇప్పుడు ఈ అధికారం కోల్పోయినా కూడా స్వామీజీలతో తిరుమల స్వామివారిని అపవిత్రం చేసేందుకు రావాల్సిన పని ఏమైనటువంటి ఒక విషయాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో స్వామీజీలు కూడా ఎక్కడికెక్కడ దీనిపైన ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు మనకు జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అదే నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీసులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా 30 పోలీస్ యాక్ట్ను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే మనం చూసాము. తిరుమలలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, అదేవిధంగా రేణిగుంట ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఆయన వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో కూడా భారీగా ఎక్కడికెక్కడ కూడా పోలీసు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలైతే తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోపక్క కూటమి నేతలందరూ కూడా ఒక్కటయ్యి ఎక్కడికెక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ముందుగా ప్రయత్నించేపడి కూడా రాష్ట్ర స్థాయి అధిష్టానం పిలుపు మేరకు వీరందరూ కూడా ఇప్పుడు ఒక శాంతియుత వాతావరణంలో ఈ నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించినప్పటికీ కూడా మరి లాస్ట్ మినిట్లో ఏవైనా తేడాలు వస్తే, ఏదైనా పరిస్థితులు మారితే, చేయి దాటిపోతే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశంపైన కూడా పోలీసు శాఖ ఇప్పటికే అనేక రకాలంటి సూచనలు కూడా పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కొంత పరిస్థితి అయితే తిరుపతిలో ఉధృతంగా ఉన్నట్లు మనకు స్పష్టమవుతుంది. రైట్ మనోహర్, మనం చూస్తున్నాం తిరుపతిలో ఖచ్చితంగా అక్కడ
ఏదైతే సెక్షన్ 30 అమల్లోకి వచ్చినప్పటికీ ఇంకా కూడా చాలా మంది భక్తులు కావచ్చు, లేకపోతే చాలా మఠాలకు సంబంధించినటువంటి వారు చాలా ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి తమ యొక్క శాంతియుత నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిఘా వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఎప్పటికప్పుడు కూడా తిరుపతి తిరుమలలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కూడా నిశ్చితంగా ఆరా తీస్తున్నాయి. అందుకు తగిన విధంగానే భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఆ దేవదేవుని దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి కూడా వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా రాబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో భద్రతకు సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా చిన్నపాటి వైఫల్యం లేకుండా చూసేందుకు పోలీసులు మాత్రం అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి చర్యలకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా తాము అతి సామాన్యంగా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి, లేకపోతే చాలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అన్నిటినీ కూడా మనం చూస్తే పోలీసులు చేస్తున్నారే తప్ప మా దగ్గర నుంచి ఎలాంటిది లేదని చెప్పి ఇంతకుముందు బోమన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నప్పటికీ కొంతమంది ఏదైతే జగన్ వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా క్యాడర్ కావచ్చు, మిగిలినటువంటి వారిని కూడా తరలించేటువంటి ప్రయత్నం కానీ లేదా అక్కడికి వచ్చేటువంటి ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా ఒకవైపు జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతోనే సెక్షన్ 30 కూడా పోలీసులు తీసుకొచ్చినట్లుగా మనకు అర్థమవుతోంది. చాలా క్లియర్గా ప్రభుత్వం నుంచి కూడా వారికి ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితులే నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమైతే అయ్యారు. సో ఇక ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చింది 1990లో చట్టం తీసుకొచ్చింది, ఆ చట్టం ఏం చెప్తోంది, ప్రస్తుతం జగన్ పర్యటనకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం వర్గాలు ఏ రకంగా స్పందిస్తున్నాయి, సో జగన్ టూర్కు సంబంధించి కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు.